కాళేశ్వరం ఏదైతే పేరు చెప్తామో కల్వకుంట్ల గుండెలల్లా కార్లు వరగెడతాయో, ఎందుకంటే అలా సింబల్ కారే ఉంది కదా, బుర్ర కార్లు వరగెడతాయో ఆ పేరే, ఆ ప్రాజెక్టు పేరే కాళేశ్వరం. కాళేశ్వరం అప్పుల భారం దించుకుందాం అని చెప్పి అలాంటి సర్కార్ అంటుంది. మార్గాలపై ఆలోచిస్తున్న ప్రభుత్వం ప్రాజెక్టు కోసం 72,287 కోట్ల అప్పు తెచ్చిన గత సర్కార్ ఏటా వడ్డీతో కలిపి కట్టాల్సిన కిస్తీలే సుమారు 15,000 కోట్లు, ఇంకా కట్టాల్సిన అసలు ఏకంగా 74,000 కోట్లు. 13 ఏండ్ల పాటు అంటే 1.90 లక్షల కోట్లు చెల్లిస్తేనే రుణ విముక్తి, అంటే 13 years 1.90 lakh crores పర్ ఇయర్ కడితే దీనికి ఇది మొత్తం లోన్స్ పోతుందట. 20,000 కోట్ల చొప్పున 4 ఏండ్లలోనే కాళేశ్వరం అప్పు గురించి బయటపడేలా ప్రభుత్వ యోచన. ఓకే, లేదంటే 10.5% వడ్డీ నుంచి 5% లోపు ఏమంటారు రీస్ట్రక్చర్ చేసుకునే ప్రయత్నం. రీస్ట్రక్చర్కు అనుమతి కోసం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి. అయితే కేంద్రం ఇది ఒప్పుకుంటుందా అనేది నాకు డౌటే. ఎందుకనంటే నేను ఇప్పుడు డీటెయిల్గా పోతా. కాళేశ్వరంలో పెద్ద మనిషి ఏమంటాడో చూడండి. సిడబ్ల్యూసి కాళేశ్వరం బ్యారేజీల స్థలాల కరెక్ట్ కాదు. సిడబ్ల్యూసి అప్పట్లోనే చెప్పింది, ముంపు తప్పదని కూడా హెచ్చరించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మీడియాతో విద్యుత్ జేఏసీ నేత రఘు, 2వ టీఎంసీనే సరిగ్గా వాడుకుంటలేం, 3వ టీఎంసీ ఎందుకు? తుమ్మిడిహట్టితో పోలిస్తే మేడిగడ్డ వద్ద 6 రెట్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలి. అనవసరంగా కరెంటు ఖర్చు, వేలాది ఎకరాలు ముంపు తప్ప మేడిగడ్డతో ఉపయోగం లేదు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చేశారని వ్యాఖ్య. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్లు ఇచ్చేసారు. సేమ్ కేస్ కరీంనగర్ స్మార్ట్ సిటీ కూడా గదే, టెండర్లు లేకుండానే ఇచ్చేసారు. ఇప్పుడు కట్ చేసి సీన్ చేసి లోపలికి పోతే ఫ్రెండ్స్ ఏందనంటే, తుమ్మిడిహట్టనే వయబుల్ ప్రాజెక్టు, మేడిగడ్డతో పనేమి లేదు, అసలు 2 టీఎంసీలనే కరెక్ట్గా వాడుకుంటలేము, అట్లాంటిది 3వ టీఎంసీ ఎందుకు అని చెప్పి అలా రఘు మాట్లాడుతున్నాడు. కాకపోతే రఘు గారిని నేను ఏమడుగుతున్నానంటే, సార్ మళ్ళీ ఈ ముచ్చట ఈ గలం ఆ రోజు గట్టిగా గిట్ల మనం గట్టిగా ఇప్పినుంటే ఆ బరువు బాధ్యతలు మన మీద పడకపోతుండే కదా, ఇన్ని వేల కోట్ల అప్పు మన మీద రాకపోతుండే కదా. అండ్ మోరోవర్ ఇలా 13 years 1.9 lakh crores ప్రతి ఇయర్, మొత్తం 13 years అట్లా చెల్లిస్తే పర్ ఇయర్కి ఈ అప్పు నుంచి విముక్తి అండ్ లేకపోతే ఇంట్రెస్ట్ని తగ్గించుకునే పరిస్థితి, అది కేంద్రానికి మనం రిక్వెస్ట్ పెట్టినామంటే కేంద్రం ఒప్పుకుంటుందా లేదా అనేది తర్జన. ఇప్పుడు ఏంటంటే బట్టగాల్సి మీదేసి కేంద్రం మీద వేస్తారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ప్రాజెక్టు చాలామంది మాట్లాడినరు, కాకపోతే డేటాతో ఎవరన్నా మాట్లాడినరా, కంప్లైంట్ ఇస్తూ మాట్లాడినరా అని అంటే ఇవాళ అధికార పక్షమే కానీ లేకపోతే ప్రతిపక్షమే కానీ ఆ కాడికి వస్తే అంధకార పక్షం అంటాం కదా, అంధకార పక్షమే కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, ఎస్పెషలీ భారతీయ జనతా పార్టీ గురించి నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే కాంగ్రెస్ కాళేశ్వరం మీద అన్నది ఏం కట్టలు కడుతుందో మీరు ఇలా సాక్షులై చూస్తున్నారు. కాకపోతే ప్రతి ప్రెస్ మీట్లో కూడా భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్ద నాయకులు ఇంక్లూడింగ్ బండి సంజయ్ చాలామంది కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని మాట్లాడారు. మళ్ళీ అవినీతి ఏ రకంగా జరిగింది రాబాయి అని చెప్పి మాట్లాడినాం అనుకో ఎవరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, తెలిసినా వాళ్ళు మాట్లాడరు. గిరీష్ ఎందుకు మాట్లాడరు గిరీష్ అన్నట్టు మీరు ఆ ప్రశ్నలను అడుగుండ్రి. జర బాంఛన్ భక్తుల భజనలకు దూరమై బాధ్యతకు దగ్గరై ఒక ట్యాక్స్ పేయర్ బరువు మోస్తున్న మీరు బాధ్యతతో ఆలోచించిన నాడు నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎందుకంటే ట్యాక్స్ పేయర్ పైసా సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పే చిట్టానే అదే ఫ్రెండ్స్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి February 5, 2024 ఒక కంప్లైంట్ పోయింది తెలంగాణకి. నేను ఆ లెటర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ పెట్టిన, ఆధారాలతోనే మీ చిత్రగుప్త, ఆధారాలతోనే మీ ఆదరణ మన చిత్రగుప్త. సిబిఐకి ఒక లెటర్ రాసిండ్రు. ఏమని రాసిండ్రు అంటే సబ్జెక్ట్ లైన్లో కూడా చూడండి, పిటిషన్ టు అప్రోప్రియేట్ లీగల్ యాక్షన్ బై ప్రోబ్ ది ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ డిజైనింగ్ వాస్ కొలాప్స్డ్ విత్ రిగార్డ్ టు ది కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ డ్యూ టు ది లో కాస్ట్ మెటీరియల్ బీయింగ్ యూస్డ్ బై స్పెండింగ్ హ్యూజ్ పబ్లిక్ అమౌంట్ మిస్అప్రాప్రియేషన్ అనేది ఫస్ట్ ఆరోపణ. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అనేది అలా గంభీరమైన ముద్ద. పబ్లిక్ ఫండ్స్ని దుర్వినియోగం చేసిండ్రు అని అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కాళేశ్వరం బై అవర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అండ్ ఎక్స్ క్యాబినెట్ మినిస్టర్ హరీష్ రావు అని చెప్పి రెండవ ఒక గంభీరమైన ఆరోపణ. డైరెక్టర్స్ ఆఫ్ ది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ KLICP కంపెనీ ఏదైతే ఉన్నదో
కొలాబరేషన్ విత్ హై గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్ ఎస్పెషల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల హై అండ్ బ్యాంక్ ఆఫీసర్లతో కలిపి రికార్డులు తారుమారు చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ల మీద సివియర్ లీగల్ యాక్షన్ తీసుకోవాలని సబ్జెక్ట్స్ రిగార్డ్స్ విత్ అని చెప్పి రాసిండ్రు. అయితే సబ్జెక్ట్ లోపలికి పోతే ఏందనంటే ఫ్రెండ్స్, డేటా దేవుని నమ్ముర్రి, ఆ తర్వాత కేవలం డేటానే నమ్మాలి. ఇప్పుడు చూడుర్రి, ఇక ఎంటైర్ ప్రాజెక్టు రీడిజైన్ చేసి కట్టాలనంటే 80,190.45 కోట్లు జరుగుతుంది అని చెప్పిండ్రు. దాని తర్వాత ఏమని అన్నారు, 44 TMC ఫ్లో ఆఫ్ వాటరు. దిస్ ప్రాజెక్ట్ వాజ్ షిఫ్టెడ్ బై షిఫ్టింగ్ ద బ్యారేజ్ ఫ్రమ్ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ అయింది అని చెప్పిండ్రు. అయితే ఇక్కడ నేను బాక్స్ హైలైట్ చేసిన. అయితే రీడిజైన్ ప్లాన్ చేసిన తర్వాత ఈ కాస్ట్ తక్కువ అవుతుంది అని చెప్పి, ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక జీపీఎస్ పెట్టుకుంటాం. జీపీఎస్ పెట్టుకొని ఇట్లా చూపిస్తుందా ఇట్లా చూపిస్తుందా, అందులో మనం ఏం చూస్తాం, లెస్ దెన్ 3 minutes అని అంటే ఆ రూట్లో ఓనికే ప్రయత్నం చేస్తాం, లెస్ దెన్ 30 minutes అంటే ఆ రూట్లో ఓనికే ప్రయత్నం చేస్తాం. సో ఒక ప్రాజెక్ట్ని రీడిజైన్ చేస్తున్నారంటే ఫ్రెండ్స్, దాని కాస్ట్ తగ్గాలనా పెరగాలనా, మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుర్రి. ఆబ్వియస్గా కాస్ట్ తగ్గాలే, అందుకే రీడిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ రీడిజైన్ చేస్తే కాస్ట్ తగ్గాలా అని అంటే రీడిజైన్ ప్లాన్లలో టనల్లు, ఫ్లో ఆఫ్ వాటర్ డెన్సిటీ, ఫర్దర్ దెర్ ఈస్ నో లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది లోవర్ ఏరియా టు ది అప్పర్ ఏరియా వేర్ ది అర్లియర్ ప్రాజెక్ట్ వాజ్ సజెస్టెడ్ విత్ ది 8 lifts. వెనకటికి తుమ్మిడిగట్టి దగ్గర 8 లిఫ్ట్లు పెట్టినరు, ఇక్కడ కొత్త ప్రాజెక్ట్ తగ్గాలి కదా అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో అవినీతి జరిగింది. ఇక నేను డైరెక్ట్గా టైం వేస్ట్ చేయకుండా క్రైమ్కి పోతున్నా. అసలు ఫ్యాక్ట్స్ ఏంది ఈ ఆరోపణలలో. The project had been approved by the Central Water Commission. The total cost of the project was supposed to be 80,000. అయితే ఇక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే the project had been approved by the Central Water Commission. The total cost of the project was supposed to be 80,190.46 crores. After being redesigning and re-estimated as it is evident and the detailed project report DPR. It is contemplated in the DPR that the expenditure detail cost estimated of the project have been approved by the state government. However, without the approval and the consent of the central government on the admission of the various works materials and as follows. చూస్తురా మీరు ఏమవుతుందో ఇక్కడ, ఏదైతే 80,190 crores అని చెప్తున్నారు కదా వీళ్ళు, ఇది స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయలే. ఈ కంప్లైంట్లా ఒక సిబిఐకి, ఒక ఏజెన్సీకి, ఒక లీగల్ గవర్నింగ్ ఏజెన్సీకి ఇగో ఇట్లాంటి లెటర్ రాస్తున్నప్పుడు ఆధారాలు పెట్టని రాస్తే తోలు తీస్తారు. వాళ్ళు ఏమని పేర్కొంటున్నారు, కంప్లైంట్ ఏమని రాస్తున్నాడు, స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదని అన్నది. ఇవాళ నేను అడుగుతున్నా, ఆ ట్విట్టర్ టిల్లుని అడుగుతున్నా, కల్వకుంట్ల తారక రామారావు గారిని అడుగుతున్నా, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఇస్తలేదని చెప్పి ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడినావు కదా, సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ లేని ముంగడికి ఎట్లా పోయినావు, నేను అడిగేటోడు లేకనా? ఆనాటి నుంచి ఈనాటి వరకు చిత్రగుప్త ఇదే మాట మీద నిలబడ్డది. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ లెటర్ చూపెట్టరా బాయ్ అని అంటే ఒక్కనాడు కూడా చూపెట్టలే. ట్విట్టర్లోనే ఉండే టిల్లుని అడుగుతున్నా. చూడు ఫ్రెండ్స్, ద కన్సెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ది అడ్మిషన్ ఆఫ్ ది వేరియస్ వర్క్స్ మెటీరియల్స్ విచ్ యాజ్ ఫాలోస్ కాలే. దాని తర్వాత ఏమైంది చూడుండ్రు. ఇక దాని తర్వాత ఇక్కడ కాస్ట్ కంప్లీట్గా మీకు స్ట్రక్చర్డ్గా ఇచ్చిండ్రు. ఏందనంటే 80% ఎక్స్పెండిచర్ కాస్ట్కి 60,000 కోట్లు అవుతుంది. అంటే ప్రాజెక్ట్ 80% కంప్లీట్ కావాలంటే 60,000 కోట్లు అవుతుందంట. ఇది ఫస్ట్ 3 yearsలో 2018 కల్లా కంప్లీట్ కావాలి. అంటే 2015లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఫస్ట్ 3 years అంటే 2018లో 80% ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి. 80% ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఎంత కాస్ట్ ఇంకర్ అవుతుంది అన్న ఎస్టిమేషన్ ఉండే 60,000 కోట్లు అవుట్ ఆఫ్ 80,190 crores. ఓకే, వీడి దాకా మీకు క్లారిటీ ఉందనుకుంటా. దాని తర్వాత ఆయకట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆయకట్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ త్రూ 20 రిజర్వాయర్స్ అనేది అయితే వీళ్ళు మాట్లాడతారు కదా, దాని మీద చెప్తున్నా. మళ్ళా ఈ కంప్లీట్ బ్యారేజెస్, ఈ ఆయకట్టు ఇవన్నీ కలిపి 5 సంవత్సరాలలో ఫ్రమ్ 2016 నుంచి 5 సంవత్సరాలలో మొత్తం ఖతం కావాలి. అప్పుడు రెస్ట్ ఆఫ్ ది ఏదైతే 20,000 కోట్లు ఉండేనో అవి 2020-21 వరకు కాంట్రాక్టర్కి డిస్బర్స్ అవుతాయి అని చెప్పి రాసిండ్రు. అయితే కమెన్స్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎప్పుడైంది, 2016లో అయింది. 26th January 2019కి 40,000 crores హ్యావ్ బీన్ స్పెంట్ ఆన్ ది ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. ఎంత,
2016 నాట స్టార్ట్ అయిన ప్రాజెక్టు జనవరి 26, 2019 వరకు 40,000 కోట్ల పని ఇప్పటిదాకా ప్రాజెక్ట్కి మనం ఖర్చు చేసినామని చెప్పిండ్రు. అయితే ఆనాటి డేట్ తీసుకొని చూస్తే 71,484.44 కోట్లు ఆల్రెడీ కాంట్రాక్టర్కి రిలీజ్ చేసిండ్రు అని వచ్చింది. ఆన్ June 2021 ఇట్ వాజ్ రిపోర్టెడ్ దట్ 71,000 crores హ్యావ్ బీన్ స్పెంట్ అండ్ పేడ్ టు ది కాంట్రాక్టర్. ఇది ఎప్పుడు పే చేయాలా? మొత్తం 100% కంప్లీషన్ అయినాక నువ్వు మొత్తం పే చేసుకో, నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే 2021కి వచ్చేసరికి ఎంత కట్టేసిర్రు? 71,000 కోట్లు ఇచ్చేసిర్రు. అయితే మార్చ్ 20 నుంచి జూన్ 2020 వరకు 31,000 కోట్లు హ్యాడ్ బీన్ విత్డ్రాన్ అండ్ పేడ్ టు ది కాంట్రాక్టర్ కరోనా పీరియడ్లో కూడా. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏందనంటే ఈ 71,484 కోట్లు ఏదైతే ఉన్నది చూడు, ఇలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే 71,481 కోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేయాలా? అట్లీస్ట్ 60,000 కోట్లు రిలీజ్ చేయాలంటే 80% ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలా. మిగతా మొత్తం ప్రాజెక్టు 20% అయిపోయిన తర్వాత 2021 నువ్వు 80,000 కోట్లు ఇచ్చుకో, ఎవరికైనా ఇచ్చుకో, కుర్చీ మడత పెట్టుకో, మాకేమన్నా చేసుకో, మాకు సంబంధం లేదు. కాకపోతే 20% అయిపోయిన పనులకే వీళ్ళు 71,000 రూపాయలు కాంట్రాక్టర్ రిలీజ్ చేసిరట. ఇంకా 80% ఆఫ్ ది ప్రాజెక్ట్ స్టిల్ పెండింగ్ ఉన్నదని చెప్పి గంభీరమైన ఆరోపణలు ఇగో ఇక్కడ చేసిండ్రు. మళ్ళీ దీని మీద ఆ కాంట్రాక్టర్ మాట్లాడతాడా? దీని మీద ఆనాటి ప్రభుత్వం మాట్లాడుతుందా? మళ్ళీ దీని మీద శ్వేతపత్రం ఇస్తున్న ఈనాటి ప్రభుత్వం మాట్లాడుతుందా? కాళేశ్వరంలో అయింది, కాళేశ్వరంలో ఏమైంది ప్రజలకు తెలవాలి కదా. చిత్రగుప్త చిట్టా ఇస్తున్నది ఫ్రెండ్స్. ఇనుండ్రి, 80% ఆఫ్ ది వర్క్ ఏదైతే డిప్లీట్ అయిపోయిందో, ఆయకట్ల గురించి ఇది అయిపోయిందో, ఇదంతా హెడ్ వర్కులు అవన్నీ కలిపి ఎక్సెట్రా బ్రేకప్ ఇచ్చారు. ఇది బ్రేకప్ ఇచ్చారు. ఈ బ్రేకప్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మొత్తం ప్రాజెక్ట్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఎట్లా అంటే హెడ్ వర్క్స్ అని చెప్పి ఒకటి పెట్టిండ్రు, ఇంకొక దాని తర్వాత లింక్ 2, లింక్ 1 అని చెప్పి 3 భాగాలుగా దీన్ని ప్రాజెక్ట్ని డివైడ్ చేశారు ఫ్రెండ్స్. అయితే మేడిగడ్డ బ్యారేజ్కి 6,700 కోట్లు, అన్నారం బ్యారేజ్కి 4,057 కోట్లు, సుందిల్లా బ్యారేజ్కి 4,291 కోట్లు అని చెప్పిండ్రు. ఇవి ఎస్కలేట్ చేసిండ్రు, ఇన్ఫ్లేట్ చేసిండ్రు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేసి దాని మీద లింకింగ్ కూడా ఇచ్చిండ్రు. కంప్లీట్గా వర్కౌట్ చేసి ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఎంతెంత ఖర్చు అయింది, వీళ్ళు ఎంత పెంచి చెప్పిండ్రు, ఆ కాడ కమిషన్లు ఎట్లా కొట్టుకుంటూ వచ్చిండ్రు, కిక్ బ్యాక్స్ ఎట్లయినాయి అనేది ఒక గంభీరమైన ఆరోపణ చేసిండు. ఇది కేవలం మీ స్టడీ కోసం పెట్టిన, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కంప్లీట్గా మా ఓడు స్క్రీన్ మీద కొంచెం సేపు 2-3 సెకండ్స్ పెడతాడు, వెనకకేం వాయిస్ ఓవర్ నడుపుతాడు వచ్చి. సో ఇది ఇట్లా చూసుకొని మీరు చూస్తే ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏందనంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాండేటరీ క్రైటీరియా ఏంది? బిడ్డింగ్ మెథడ్ అండ్ గ్లోబల్ టెండర్స్ వర్ నెవర్ కాల్డ్ ఫార్. అసలు బిడ్డింగ్ టెండర్లు అనేది పిలువలే. ఇవాళ రగ్గారు కూడా అదే చెప్తున్నారు. ఈ ముచ్చట ముద్ద మీద ఎవడు మాట్లాడాడు? కాళేశ్వరంలో అవినీతి జరిగింది కేసీఆర్ కాదు, మొత్తం భ్రష్టు పట్టున్నది సిస్టమ్ అంతా. నేను కేసీఆర్ని వెనకేసుకొస్తలేను. కేసీఆర్కి మద్దతు తెలిపిన ఏ అధికార పార్టీ, ఏ ప్రతిపక్ష పార్టీ, ఏ అంధకార పార్టీ దానికి కూడా గడ్డపారదించాలనా వద్దా అన్నది నేను అడుగుతున్నా. ఇది ప్రజాధనం, నా ప్రజాధనం, ట్యాక్స్ పేయర్ల పైసా బ్రదర్. ఇక్కడ చూడండి ఏమైనా గంభీరమైన ఆరోపణ ఉందో. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాండేటరీ క్రైటీరియా has not been fulfilled. As how to fulfill bidding method or global tenders were never called for, no central funds were requested. ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఆనాడు సెంట్రల్ ఫండ్స్ అవసరం లేదని చెప్పారు. దాని తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్కి కూడా ఇదే ముచ్చట చెప్పారు. కాన్స్పిరసీ వాజ్ మేడ్ అవుట్ ఆఫ్ ది రిఫరెంట్ టు అవాయిడ్ ది సబ్మిటింగ్ ఫ్రాడ్యులెంట్ అకౌంట్స్ బిఫోర్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దేర్ బై టు సప్రెస్ ది ఫ్రాడ్. కేంద్ర ప్రభుత్వానికి అడ్డమైన రిపోర్ట్లు, ఫైనాన్షియల్ రిపోర్ట్లన్నీ ఇచ్చి మ్యాటర్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేసిరు. ఆ కాడికి అయిపోతే L1 కాంట్రాక్టరు ఎవరైతే ఈ ప్రాజెక్ట్ని, ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్ని 80,190 కోట్లకు అప్రూవ్ చేసుకున్నాడో ఇప్పటిదాకా కేవలం 20% అయ్యింది. దానికి 71,000 రూపాయలు ఆల్రెడీ తీసుకున్నాడు. మళ్ళీ 80% ఎప్పుడు చేస్తాడు? దానికి ఇంకెంత ఖర్చు అవుతుంది? ఎవడెవడికి ఎంతెంత కిక్ బ్యాక్స్ దొరికినాయి? ఇది ఒక కల్పవృక్షం అయిపోయింది కాళేశ్వరం అవినీతి పరులకు. ఇక్కడ చూడుండ్రి, ఇక ఆయన గంభీరమైన ఆరోపణలు చూడుండ్రి. ఈ అమౌంట్లు విత్డ్రా చేసుకొని కాన్స్పిరసీ చేసి కొలాబరేట్ అయిపోయి హై అఫీషియల్స్, పాలిటీషియన్స్తో చేతులు కలిపి ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్లా కంప్లీట్గా అవినీతి జరిగింది, ప్రతి సెక్టార్లో జరిగింది. ఇంత పెద్ద మెగా ప్రాజెక్ట్లా ఎక్స్ క్యాబినెట్ మినిస్టర్ టి హరీష్ రావు, టాప్ అఫీషియల్స్, లోవర్ గ్రేడ్ అఫీషియల్స్
బిల్లులను ఫోర్జుడ్ చేసి అంటే 10 రూపాయల పనిని 100 రూపాయలకు ఎస్కలేట్ చేసి ఇక్కడ రాసిండు ఆయన. అదే చదువుతున్నా నేను. హరీష్ రావు పేరు కూడా తీసుకొని రాసిండు. అంటే 10 రూపాయల పనిని 100 రూపాయలకు ఎస్కలేట్ చేసి రాసి మనని అందరినీ పాగలు బనాంచిండ్రు అని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి కూడా చూడండి, ఇలా ఏమని రాసిండ్రంటే ఇంత పెద్ద స్కామ్లా సో మీరు ఎప్పుడైతే ఆధారాలు చూపెట్టమంటారో మేము ఆధారాలు చూపెట్టడానికి కూడా మేము రెడీ ఉన్నామని చెప్పి ఆయన రాస్తున్నాడు. ఏమని రాస్తుండు? వి ఎంపథెటికలీ సబ్మిట్ దట్ వీ డూ హ్యావ్ సబ్స్టాన్షియల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ టు ఎస్టాబ్లిష్ ది క్రైమ్ అండ్ జాయింట్ బిగ్ స్కామ్. Therefore, whenever your highness orders us, we will submit the same for your perusal and further necessary course of action. Whereas no audit report is there. From the DPR, it is evident that an amount of 769.27 crores were allotted, but more than 80% of the amount have been exhausted. ఇది పరిస్థితి. ఈడికి ఆగిపోయిందా? అంటే మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెండర్లు విలువలే డైరెక్ట్ ఇచ్చేసారు. థర్డ్ 3 yearsలో 60% ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలా, 80% ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలా, అప్పుడు 60 crores విడుదల చేయాలా. 20% ఆఫ్ ది ప్రాజెక్ట్ 2021 వరకు కంప్లీట్ కావాలా, అప్పుడు 20,000 కోట్లు రిలీజ్ చేయాలా. టోటల్ 80,000 crores అని అన్నారు. కాకపోతే కాంట్రాక్టర్కి 71,400 కోట్లు ఇచ్చి పడదొబ్బిర్రు. ఎంతవరకు అయింది రాబోయే అని అంటే 80% కాలే, 20% అయింది. మళ్ళీ మిగతా 20%. ఇంకా నేను ప్రాజెక్ట్ టెక్నికల్స్లో పోతలేను, సూపర్ఫిషియల్ ఫైనాన్షియల్ ఫ్రాడే చెప్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ది ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పలే. ఈ పీకుడు మొగోడు ఇంత పెద్ద ముగ్గు పెట్టుకొని కాళేశ్వరానికి నువ్వు వేపించినావు అంటాడు. కాకరి చుంచుతారు నోట్ల. కల్వకుంట్ల తారక రామారావు నీకు చెప్తున్నా. ఇదంతా బయట పెట్టింది ఎవరు తెలుసా ఫ్రెండ్? ఇది లెటర్ రాసింది ఎవరు తెలుసా? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి February 2, 2024 గర్జించి చెప్పురు ఒక కట్టర్ కాషాయ కార్యకర్త బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ కాషాయ కార్యకర్త కంకణం కట్టుకొని నా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన పైసలు గండి కొట్టి కొంతమంది పాలిటీషియన్లు ఇవాళ జేబులు నింపుకుంటున్నారు అని చెప్పి ఎంత నిజాయితీగా ఒక కట్టర్ కాషాయ కార్యకర్త తన ప్రాణాలకు ఎదిరించి ఇలా రాస్తే గసుంటోని కరీంనగర్ జిల్లా అధ్యక్షుని లెక్క చేసుకుందామా వద్దా అంటే నేను ఆయనను గురించి అంటలేను, అట్లాంటి కార్యకర్తలను మనం చేసుకుందామా లేదా అన్నది ఇవాళ ప్రశ్న. అసుంటోళ్ళని చెయ్యరు వీళ్ళు. ఎంతసేపు మైక్ల ముంగటికి రాగానే కాళేశ్వరంలో నేను జైలెత్తాం చూడు, నీ పక్క జైలెత్తాం, నేను జైలేకపోతే చూడు, నువ్వు చూడు నేను మాట్లాడుతున్నా, నువ్వు చూడు అని ఇట్లా మాట్లాడు తప్ప ఐడియల్గా శ్వేతపత్రం చూపెట్టి మనూరి నన్ను ఇప్పటిదాకా కాళేశ్వరం అవినీతి మీద పొట్టగాడుపుకున్న పీకుడు మొగళ్ళకి అందరికి అడుగుతున్నా, ఒక శ్వేతపత్రం నాకు చూపెట్టుర్రి. మీరు కంప్లైంట్ రాసింది చూపెట్టుర్రి నాకు. గ్రనైట్ కవరింగ్ లెటర్లకే పరిమితం అయిపోయాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల నిన్న లేకమున్న కాకరి చుంచిన వాళ్ళని అవినీతి ఆరోపణలున్న వ్యక్తులను తీసుకొని వచ్చి ఇలా పార్టీలో చేరుకొని అందుకే అంటున్నారు కదా వాషింగ్ మెషిన్ అయిపోతున్నది పార్టీ అని. ఇవాళ కాళేశ్వరం ఫైల్ మీ ముంగట పెట్టింది. నేను ఇది కాగా ఇంకా చూపిస్తా, ఇటువంటి కార్యకర్తలను మీకు పరిచయం చేస్తుంటా. అరే ప్రాణాలకు లెక్క చేయకుండా కుటుంబ సభ్యులపైన ఏమవుతుందో తెలియదు, రేపు తిననీకి అన్నం ఉంటుందా కూడా లేదా తెలియదు. అసుంటి కార్యకర్తలలో ఒక్కడు బేతి మహేందర్ రెడ్డి. కొంతమంది రాస్తారు నువ్వు అరే బేతి మహేందర్ రెడ్డివి ఈ ప్రాబ్లమ్స్ ఉండే. నేను అడుగుతున్నా, అరే మీరు గింతనైనా పనిచేసినారా పార్టీకి? నీకు తెలుసా ఇట్లాంటి ఒక లెటర్ ఒక ఏజెన్సీకి రాయాలనంటే ఎంత టైం పడుతుందో, డేటాని కొలెక్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుందో. ఆయన రాసిండు, ఐ హ్యావ్ ది కంప్లీట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, మీరు నన్ను అడుగురి సార్ నేను సబ్మిట్ చేస్తాను అన్నాడు. గిసుంటోళ్ళు మనకు నాయకులు వద్దు, ఆ జంపింగ్ జిపాన్లు వచ్చి మన మీద పెత్తనం చెలాస్తుంటే మనం భారత్ మాతాకి జై అని చెప్పి వీళ్ళని గెలిపించుకోవాలి. అది మాట్లాడితే తప్పు. ఇప్పుడు చెప్పురు నేను మాట్లాడింది తప్ప? ఇది కాళేశ్వరం దాకా నేను మాట్లాడుతున్నాను.